ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ గాజా సిటీని స్వాధీనం చేసుకోవడానికి రూపొందించిన సైనిక ప్రణాళికకు ఆమోదం తెలిపారు. దీనికోసం 60,000 అదనపు రిజర్వ్ బలగాలను మోహరించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 20,000 రిజర్వ్ బలగాలకు ఇవి అదనంగా ఉంటాయి. ఈ ఆపరేషన్ గిడియన్ చారియట్స్ 2గా పిలువబడుతుంది. ఇది గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం, హమాస్ను నిర్మూలించడం, బందీలను విడుదల చేయడం వంటి లక్ష్యాలతో రూపొందింది. ఈ ప్రణాళికకు ఆగస్టు 12, 2025న ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే పూర్తిస్థాయి క్యాబినెట్ ఆమోదం తర్వాతే ఇది అమలులోకి వస్తుంది. ఆపరేషన్ ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత లేదు. కానీ సెప్టెంబర్లో దీనిని ప్రారంభించే అవకాశం ఉందని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రణాళిక ప్రకారం గాజా సిటీలోని జైతూన్, సబ్రా, జబలియా ప్రాంతాల్లో సైనిక ఆపరేషన్లు తీవ్రతరం కానున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికే గాజాలో 75% ప్రాంతాన్ని నియంత్రిస్తోందని, మిగిలిన హమాస్ బలగాలను నిర్మూలించడానికి ఈ ఆపరేషన్ లక్ష్యంగా పెట్టుకుందని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగ్ జనరల్ ఎఫ్ డెఫ్రిన్ తెలిపారు. ఈ ఆపరేషన్లో గాజా సిటీలో సుమారు 10 లక్షల మంది నివాసితులను దక్షిణ గాజాలోని అల్ మావాసి ప్రాంతానికి తరలించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీనిని స్టెరైల్ ఏరియాగా పేర్కొన్నారు. అయితే ఈ తరలింపు అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని ఐక్యరాష్ట్ర సమితి హెచ్చరించింది. ఈ ప్రణాళిక హమాస్ను ఒత్తిడి చేసి మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయించడం, గాజాను సైనికరహితం చేయడం, హమాస్ లేదా పాలస్తీనియన్ అథారిటీ కాని ప్రత్యామ్నాయ పౌర పరిపాలనను ఏర్పాటు చేయడం వంటి 5 లక్ష్యాలను కలిగి ఉంది. అయితే ఈ ప్రణాళిక ఇజ్రాయెల్లోనూ అంతర్జాతీయంగానూ విమర్శలను ఎదుర్కొంటోంది. బందీల కుటుంబాలు ఈ ఆపరేషన్ వల్ల మిగిలిన 20 మంది జీవించి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ ప్రణాళిక ప్రాంతీయ శాంతిని శాశ్వత యుద్ధంలోకి నెట్టవచ్చని హెచ్చరించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లలో 62,122 మంది మరణించారు. వీరిలో సగం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ఆపరేషన్ గాజాలో ఇప్పటికే ఉన్న మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఐక్యరాజ్య సమితి, ఇతర మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ మార్చి 2, 2025 నుంచి గాజాకు మానవతా సాయాన్ని నిలిపివేసింది. దీనివల్ల ఆహారం, నీరు, ఔషధాల కొరత తీవ్రమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లకు వ్యతిరేకంగా గాజా నివాసితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికుల్లో కూడా అసంతృప్తి పెరుగుతోంది. కొందరు ఈ యుద్ధాన్ని రాజకీయ ప్రేరేపితమని భావిస్తూ సేవ నిరాకరిస్తున్నారు.